హాయ్ అండి. అందరూ నమస్తే. నాటుకోళ్ల ఫార్మింగ్ చేసే రైతులు ఖచ్చితంగా ఈ 3 స్టెప్‌లు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్‌దొచ్చి బ్రీడ్ సెలక్షన్, సెకండ్‌దొచ్చి ఎఫ్‌సిఆర్ మేనేజ్‌మెంట్, థర్డ్‌దొచ్చి మార్కెటింగ్. బ్రీడ్ సెలక్షన్ అంటే మార్కెట్‌లో ఏ బ్రీడ్ అయితే బాగా పోతుందో చూసుకొని మనం ఆ బ్రీడ్‌ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సెకండ్‌ది ఎఫ్‌సిఆర్ మేనేజ్‌మెంట్ అంటే ఫుడ్ కన్వర్షన్ రేషియో. ఈ ఎఫ్‌సిఆర్ వచ్చేసరికి బ్రాయిలర్‌లు అయితే 1.5 కేజీ ఫీడ్ తీసుకొని కేజీ బాడీ వెయిట్ అనేది వస్తుంది. నాటుకోళ్ళు అనేది అలా ఉండదు కాబట్టి మనం ఫ్రీ రేంజ్‌లో పెంచడం జరుగుతుంది కాబట్టి ఏ ఫీడ్ అయితే తక్కువ కాస్ట్‌లో అవుతుందో దాన్ని మనం కాలిక్యులేట్ చేసుకొని ఫీడ్ అనేది ఇవ్వడం, వాటిని పెంచడం జరుగుతుంది. సో, ఈ ఎఫ్‌సిఆర్ ఒకటి మనం రైతులు గమనించి దాన్ని ఫీడ్ అనేది ఇవ్వాలి. థర్డ్‌ది వచ్చి మార్కెటింగ్. లార్జ్ స్కేల్‌లో చేసి మార్కెటింగ్ చేయలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ట్రేడర్స్‌ని నమ్ముకొని కష్టపడి ఫార్మింగ్ చేసి మధ్యలో ఉన్న మీడియేటర్స్‌కి బాగు చేయడం జరుగుతుంది. కాబట్టి లార్జ్ స్కేల్‌లో కన్నా స్మాల్ స్కేల్‌లో చేసి వాటిని మనమే ఓన్‌గా మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈ నాటుకోళ్ల ఫార్మింగ్ అనేది బెస్ట్ చాయిస్.